నాకు 5 సంవత్సరాల నుండి గర్భఫలం లేదండి. చూసి వాళ్ళందరూ చాలా ఇదిగా మాట్లాడేవారు. ఇంకా పిల్లలు లేరు అలా ఇలాగనేసి చాలా నిందలేసేవారు. ఏడు తండ్రి నా పరిస్థితి ఇలాగైపోయింది. అందరూ పిల్లల్ని ఎత్తుకొని సంతోషంగా ఉంటున్నారు. మాకైతే పిల్లలు లేరు. ఇంకా పుడతారో పుట్టరో అనేసి నేను చాలా వేదన పడ్డానండి. అయితే విజయవాడ ముందు నెల 7వ నెలలో వెళ్ళానండి. అయినా వెళ్ళినప్పుడు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయండి. అప్పుడు వెళ్ళాక ఇంకా ఆరాధన జరుగుతుందండి. అప్పుడు ఇది పాస్టర్ గారు అన్నారు, గర్భఫలాలు లేని వాళ్ళ గురించి మీరు అందరూ పైకి రండి అమ్మా ప్రార్థన చేస్తామన్నాడు. అప్పుడు నేను వెళ్ళానండి. దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచాడండి. ఈ రోజు నాకు 2వ నెలండి. మేమందరం ఎంతగానో సంతోషంగా ఉన్నామండి. ఈ రోజు నాడు నేను అనుకున్నాను, తండ్రి మళ్ళీ ఇదే నెల నా గర్భము తెరిస్తే నీ సన్నిధిలోనే సాక్షిగా నిలబడతాను ప్రభు అని అనుకున్నానండి. దేవుడు మళ్ళీ ఇదే రోజు నాడు నెలే ప్రార్థన చేయించుకున్నానండి. నెలలోనే దేవుడు నా గర్భము తెరిచాడండి. దేవుడికి స్తోత్రాలండి.